ప్రైజ్ అలాట్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభునామంన మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ విధంగా ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దైవవాక్యము యెషయా గ్రంథం 26వ అధ్యాయము 12వ వచనం. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు సమాధానము స్థిరపరచువాడు. ఎందుకనంటే మనం ఎన్ని లక్షలు పెట్టినా, ఎన్ని కోట్లు పెట్టినా, లేదు ఎన్ని పరిస్థితుల్లో మనకు నచ్చిన వ్యక్తులు ఎవరు పక్కనున్నప్పటికీ మనకి సమాధానం అనేది దొరకదు. ఎందుకు అనంటే అది వెలలేనిది, వెల కట్టలేనిది. అటువంటి సమాధానము దేవుని యొక్క వాక్యము, దేవుడు మన పక్షం ఉన్నప్పుడు మనకి దొరుకుతూ ఉంది. అయితే ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు భక్తుడు, యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షం నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. సమాధానం ఎప్పుడు వస్తుంది అనంటే మనం అనుకున్న పనులు జరిగినప్పుడు మనకి సమాధానం వస్తుంది. అయితే ఇక్కడ మన పనులన్నీ సఫలమవ్వాలనంటే దేవుడు మన పక్షమున ఉండి జరిగిస్తున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన పక్షమున ఎప్పుడు ఉంటాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుని వైపు మనం చూసినప్పుడు, దేవుని మీద ఆలోచన పెట్టుకున్నప్పుడు దేవుడు మన వైపు చూస్తాడు. దేవుని వాక్యం అంటుంది కదా, మీరు దేవుని వైపు చూడండి, అప్పుడు దేవుడు మీ వైపు చూస్తాడనే వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. కాబట్టి మనం దేవుని వైపు ఒక్కడికి వేస్తే దేవుడు మన వైపు 99 అడుగులు వేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో నన్ను వెతుకువారు కలరేమో అని ఆకాశం నుండి చూస్తున్నానని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. మరి దేవుడు ఆయన్ని వెతకడానికి మనల్ని సిద్ధపాటు చేసుకున్నాడు. మనం ఆయన వైపు చూస్తూ మనం ముందుకెళ్తే మన పక్షమున ఆయన నిలవబడి మన పనులన్నిటినీ సఫలపరుస్తాడు. అదేవిధంగా అంటాడు కదా, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడవైన యేసు వైపు చూచు మన పరుగు పందెంలో మనం ముందుకు కొనసాగాలి. ఈ లోకంలో, ఈ జీవితంలో, ఈ పరుగు పందెంలో మనం ముందుకెళ్తున్నప్పుడు విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూడడం మనం నేర్చుకోవాలి. ఈ ఉదయకాల వేళలో దేవుని వాక్యము నిన్ను నన్ను ప్రోత్సహిస్తూ ఉంది, నీకు నాకు జ్ఞాపకం చేస్తూ ఉంది. విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూస్తే ఆయన మన పక్షంలో నిలవబడి గొప్ప కార్యాలు చేస్తాడు. పౌలు భక్తుడు అంటాడు, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. ఎందుకంటే పౌలు గారు దేవుని వైపు చూస్తూ ఉన్నారు కనుక ఆయన అంటున్నాడు, దేవుడే నన్ను బలపరుస్తున్నాడు, ఆయన బలపరిస్తే నేను సమస్తం చేయగలుగుతున్నాను. ఉదయకాల వేళలో నువ్వు గొప్ప కార్యాలు చేయాలన్నా, నీ పనులు సఫలం అవ్వాలన్నా, నువ్వు దేవుని వైపు చూస్తే దేవుడు నీ పక్షం నుండి నీ పనులన్నిటినీ సఫలపరుస్తానని యెషయా భక్తుని ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల వేళలో దేవుని వాక్యాన్ని బట్టి నిన్ను నువ్వు బలపరుచుకుంటూ ఇతరులకు బలంగా ఉండునట్లు యేసు వైపు చూస్తూ ఈ దినమంతా నువ్వు ప్రతి పనిలో ముందుకు కొనసాగితే నీ వెనకాల ఆయన ఉండి నిన్ను నడిపిస్తాడు. అటు కృపదేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. కళ్ళు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా, ఉదయకాల వేళలో నీ పాద సన్నిధిని జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. ఇదిగో ఈ వాక్యమును వింటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ మాటల ద్వారా మీరు బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. మరి ప్రత్యేకంగా నాయన ప్రభువా, ఇదిగో తండ్రి, నీవు మా పక్షంలో ఉండి మా పనులన్నిటినీ సఫలపరుస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నావు. ఆయన ప్రభువా, ఈ మాటను ఎత్తిపట్టి ఇదిగో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను బట్టి, ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. మీరే జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరి పక్షమున మీరు నిలవబడి రాజ్యమాడుమని, ప్రతి ఒక్కరి పక్షమున మీరు నిలవబడి నాయనా ప్రతి కార్యమును సఫలపరచుమని, మీ తోడు మీ కాపుదల మీరు దయచేయమని నీ ప్రేమ గల హస్తాలకు అప్పగిస్తూ నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి.
ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడిన మనందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.